అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. గరికపాటి నరసింహారావు గారు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ప్రవచనాలతో ఎంతో మంది మీద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాంటి వారి మీద గత 4 రోజుల నుంచి ఎన్నో కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి. సో వీటి గురించి క్లియర్గా మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ భాషా గారు. నమస్తే శేఖర్ భాషా. ఎలా ఉన్నారు? సో మనం వింటున్నాం గరికపాటి నరసింహారావు గారు. ఆయన మీకు తెలిసిందే, మనం పొద్దున్న లేచిన దీపం పెట్టిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎలా పద్ధతిగా చేయాలని, ఇట్లాంటి వాటి మీద చాలా, అంటే యూత్లో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఆయన ప్రవచనాలు. అలాంటి వారి మీద గత 4 రోజుల నుంచి వైఫ్ అని చెప్పి ఇట్లాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఎందుకంటారు అసలు? నేను ఫస్ట్ అనుకున్నాను డబ్బుల కోసమా అని. బట్ ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ వచ్చిందో నేను ఆవిడ కొన్ని ఇంటర్వ్యూస్ గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా డబ్బు కోసం కాదు, ఇది ఫస్ట్ నుంచి ఆవిడ చేసుకుంటూ వస్తుంది. బట్ కొంతకాలంగా ఎవరో దీన్ని వైరల్ చేయడము, లేకపోతే ఆవిడ చేసిన మాటలకి బలమైన కౌంటర్ ఈయన అభిమానులు ఎవరో ఇవ్వడం ద్వారా ఆవిడని కొంచెం ప్రేరేపించారు. ఆవిడ దానికి సమాధానాలు చెప్తూ ఇంకా రెచ్చిపోయి ఆయన్ని, అంటే పద్మశ్రీ గరికపాటి అని పిలవాల్సిన ఆయన్ని నీచుడు అని మాట్లాడడం, ఇవన్నీ ఆయన అభిమానుల్లో అంటే లక్షల్లో కూడా కాదు, కోట్లలో ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. అండ్ సనాతన ధర్మాన్ని ఆయన అండ్ అలాగే విప్లవాత్మక భావాలను ఇవన్నీ కూడా ఆయన జనాల్లోకి బలంగానే తీసుకెళ్ళారు. సో అటువంటి ఆయన్ని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం జీర్ణించుకోలేకపోతున్నారు చాలామంది. ఆవిడ ఇంకొకటి ఆవిడ అంటున్న మాటలు, నేను, నా కొడుకు, నా పిల్లలు. మరి పిల్లలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు జనరల్గా డైవర్స్ అయిపోతే ఆడవాళ్ళు ఎవరు, అది అమ్మ అనేవాళ్ళు పిల్లలు తన దగ్గరే ఉండాలని అనుకుంటారు. అలాంటిది ఆవిడ పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళారని విన్నాం. సో దానికి ఏం చెప్తారు అసలు? ఆవిడ 12 ఏళ్ల పాటు నేను పిల్లల్ని చూసుకొని వాళ్ళ రెక్కలు వాళ్ళు బతకగలరు అనుకున్న తర్వాతనే నేను ఈ అనుబంధాలు అన్నింటినీ త్యజించుకొని బయటకు వచ్చేసాను అని చెప్తున్నారు. మంచిది. సో ఆ బాధ్యత కూడా ఈయన తీసుకున్నారు. ఈయన తర్వాత ఈయన్ని పెళ్లి చేసుకోమని ఈవిడే చెప్పిందిట. ఈయన రెండో భార్య శారద అని ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పెళ్లి చేసుకోరా, పిల్లల్ని చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఈవిడే చెప్పిందట. సో పెళ్లి చేసుకోమని సజెషన్ కూడా ఇచ్చింది. అంతా చేసి మరి ఇవాళ ఎందుకు సడన్గా ఇంత ద్వేషం విషం కక్కడం ఆయన మీద అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆధ్యాత్మిక బాటలో ఉన్నాను, ఈ బంధాలన్నీ తెంచేసుకున్నాను అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక దీంట్లో నిజంగానే ఒకవేళ జరుగుంటే కూడా క్షమించడం అనేది ఆధ్యాత్మిక లక్షణం. సడన్గా ఇప్పుడు అది ఏదో ఎప్పుడో 20 ఏళ్ల సంగతి ఏదో పెళ్లి చేసుకోమని చెప్పి పిల్లల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చి అసలు ఎందుకు, అంటే డబ్బు కోసం అంటారా, లేకపోతే ఖచ్చితంగా డబ్బు కోసం, ఆయనకి ఏదో పేరు వస్తుంది దానికోసం? ఖచ్చితంగా డబ్బు కోసం కాదు, ఏదో ఆవిడ్ని ప్రేరేపించిన సంఘటన ఏదో జరిగింది. వీడు కొంచెం సర్కాస్టిక్గా చెప్తున్నాను అనుకోకండి. అదేదో సినిమా, దాంట్లో శ్రీలక్ష్మి గారు ఉంటారు. ఆవిడకి మాటలు రావు చిన్నప్పటి నుంచి. ఆవిడకి 13 ఏళ్ల వయసులో మాటలు పోతాయి. అప్పుడు మళ్ళీ ఎప్పుడో 26 ఏళ్ల వయసులో ఎవరో ఆపరేషన్ చేస్తారు. అప్పుడు ఆవిడకి సడన్గా మాటలు వచ్చేస్తాయి. ఆ మొగుడి దగ్గర వచ్చి గోపి ఐ లవ్ యూ ఉంటుంది. ఎవర్రా గోపి అంటే, నేను 13 ఏళ్ళ క్రితం వాడికి చెప్దాం అనుకున్నాను ఐ లవ్ యూ అని. తర్వాత వాడిని తిట్టాలనుకున్నాను, నిందిరుతున్నాను అని చెప్పి, అంటే సడన్గా మాటలు వచ్చేస్తే అప్పుడెప్పుడో జరిగింది చెప్పినట్టు. ఇప్పుడు అసలు కంటెక్స్ట్ ఏంటి, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? సరే, ఒకవేళ నిజంగానే ఆయన 20 ఏళ్ల క్రితం లేకపోతే 30 ఏళ్ల క్రితం ఆ వయసులో ఆవిడ్ని పెళ్లి చేసుకున్న తీరు ఆవిడకి నచ్చలేదట, మరి ఎందుకు ఒప్పుకుంది పెళ్ళి? అదే పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది, అది కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాను. ఆయన వచ్చేసి ఒక సైకోపాత్ అని, లేడీస్తో సరిగ్గా బిహేవ్ చేయరని, ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారారు కానీ అప్పట్లో ఏమీ లేదని కూడా అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టా కాదా, నేను దగ్గరుండి చూడలేదు. ఏదైనా కానీ ఇప్పుడు బోయవాడు వాల్మీకి మారి ఆయన రామాయణం రాస్తే మనం దాన్ని గొప్ప కావ్యంగా నెత్తిన పెట్టుకున్నాం. ఆయన అంతకుముందు ఏం చేశాడమ్మా? అడవులో వీటిని చంపుతూ ఆ మాంసాన్ని తీసుకొచ్చి తింటూ చేస్తున్నప్పుడు, ఇది కాదురా, వాటిని ఎందుకు ఇబ్బంది పెడతావు, జీవజలం ఇబ్బంది పెట్టానో ఎవరో చెప్తే ఆయన మారి తర్వాత మనకి ఇంత గొప్ప కావ్యాన్ని అందించాడు. సో ఇప్పుడు బోయవాడు చంపిన వాటి గురించి మాట్లాడదామా, లేకపోతే ఆయన రాసిన రామాయణం గురించి మాట్లాడతామా? ఇప్పుడు ఒకవేళ గరికపాటి గారు ఆయన గతంలో ఏంటో మనకు తెలియదు. ఈవిడ చెప్పింది ఒకవేళ నిజం అనుకున్నా కూడా 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఆయన ఎవరో ఏంటో తెలియదు. ఇప్పుడు ఆయన చేస్తున్న సేవ ఏంటి సమాజానికి, దాన్ని గుర్తించే కదా పద్మశ్రీ ఇచ్చారు. మీకు ఇప్పుడు ఇది కనబడుతుంది, అప్పుడు ఆయన
చిన్నప్పుడు నేను ఎవరి దగ్గర పెన్సిల్ లాక్కున్నానో ఎవరితో చేయి గరిచానో అని చెప్పి అది గుర్తుపెట్టుకుని వాడు నీచుడండి అప్పుడు నా పెన్సిల్ గతంలో కాజేసాడు. మనిషి అనే వాళ్ళకి ఎప్పుడైనా గతంలో ఏం జరిగింది అని కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా ఆయన సమాజానికి చాలా మేలు చేస్తున్నారు. బుద్ధుడికి ఒకనొక టైంలో బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయింది. న్యూటన్ ఒకసారి యాపిల్ పండిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. వాళ్ళు వాళ్ళ రీసెర్చ్లోకి వెళ్ళిపోయారు, మాట్లాడుకున్నారు. ఈవిడ చేస్తున్న కంప్లైంట్స్ ఏమైతే ఉన్నాయో సరే గతం తాలూకు ఆవిడ ఆయన ఎందుకు వదిలేసింది అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. నన్ను రెస్పెక్ట్ ఇవ్వండి, ఒక మహిళగా నాకు రెస్పెక్ట్ ఇవ్వండి. స్త్రీకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో మీకు తెలీదా? ఆడదంటే ఆదిశక్తి ఇలాంటి ఏవో మాటలు మాట్లాడుతూ ఉంది. నేను నా స్వేచ్ఛ కోరి నేను వచ్చేసాను, నాకు నచ్చలేదు, ఆయనకి ప్రేమగా చూసుకోవడం తెలీదు, ఆయనకి ఒక సరదాగా నేను కోరుకుంది ఒక సరదాగా ఒక కప్పు కాఫీ తాగాలి, కాస్త నాతో టైం స్పెండ్ చేయాలి, ఏమీ లేదు అక్కడ, ఏం లేదు చోట నేను ఎందుకు ఉండాలి, కాబట్టి నేను వచ్చేసాను. ఇప్పుడు అంటే ఆవిడ కంప్లైంట్ ఇలా చిన్న అనమాట. స్కూటర్లో నన్ను అక్కడ తీసుకెళ్ళలేదు, ఎక్కడో బార్గూర్ సెంటర్లో మందు తెచ్చుకుంటానంటే నువ్వే ఏడు తెచ్చుకున్నారట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తొస్తుంది? అవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి? అవన్నీ ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఆయన్ని బదనాం చేయడం అనేది. అంటే నేను విన్నది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి ఏదో పదవి ఆఫర్ చేశారు, సో దానికి నచ్చని వాళ్ళు ఎగనెస్ట్గా ఇవన్నీ చేస్తున్నారని కూడా విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆవిడ చేస్తుందని నేను అనుకోను. ఆవిడ కాదు, ఆవిడ వెనకాల ఎవరో ఆవిడ వెనకాల కూడా ఉన్నా లేకపోయినా ఆవిడ వీడియోల్ని దీనికి ఎగనెస్ట్గా వాడడానికి కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అది ఆవిడకి కూడా అర్థమవుతుంది, అది గరికపాటి గారికి కూడా అర్థమవుతుంది ఇప్పటికే. కాకపోతే ఆ వయసు అంత ఆవిడ 3 MA చేసి సంస్కృతంలోను తెలుగులోను ఎంతో పాండిత్యం సంపాదించి అంత సంస్కారం అంత ఇది అంత ఆధ్యాత్మిక చింతన అనుకున్నప్పుడు ఇలా పోనీ ఆయన ఆస్తి కోసం అంటారు? ఖచ్చితంగా కాదు. ఆవిడ మాటల్లో నాకు ఎప్పుడు కూడా అది ధ్వనించలేదు. ఇప్పుడు అసలు ఆ పోరాటం దేనికోసం? పిల్లల కోసమా, డబ్బు కోసమా, లేకపోతే ఆయన్ని నెగిటివ్ గా చేయడం కోసమా? ఆవిడ పోరాటాలు కూడా ఏం చేయట్లేదు. నా నన్ను బతకనివ్వండి, నా జోలికి రావాకండి, అసలు నా గురించి మాట్లాడడానికి మీరెవరండి డిస్కషన్లు పెట్టడానికి, మీరెవరు అడగడానికి, నేనెవరు సమాధానం చెప్పడానికి అని మీడియాని అందరినీ కూడా ప్రశ్నిస్తుంది. ఇది నా కొడుకు అంటే ఆవిడ వచ్చి చెప్పడం వల్లే కదా అందరికి మీడియా కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆవిడ కనుక మన ఇంటర్వ్యూ చూస్తే ఆవిడకి మన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి మీరు అడిగారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుందమ్మా. నువ్వు ఎవడు నా గురించి మాట్లాడడానికి అంటే, ఇప్పుడు పబ్లిక్గా ఏదైనా సరే పోస్ట్ అయిన వాటి మీద కామెంట్లు పెడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఒపీనియన్ మీరు చెప్పడానికి రాజ్యాంగం ఇచ్చిన అధికరణ మనకి వాక్ స్వాతంత్ర హక్కు. అది మీ ప్రైవేట్ మ్యాటర్లో దూరం మేము మాట్లాడడం. బట్ మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో పబ్లిక్ పెట్టుకోండి, మీరు అంత పబ్లిక్ రావాలనుకుంటే ప్రైవేట్ పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ పెట్టుకోండి, యూట్యూబ్లో ప్రైవేట్ పెట్టుకోండి, ఎవరు మాట్లాడరు. మీరు పబ్లిక్గా ఒక పబ్లిక్ ఫిగర్ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు అది కూడా ఆమె చిన్నగా చేయట్లేదు. అంటే సైకోపాత్ అని, లేడీస్ విషయంలో సరిగ్గా ఉండరని, ఇట్లాంటివి ఎక్కువ పాస్ చేస్తున్నారు కామెంట్స్ అనేవి. కొంచెం చిన్నవి అయితే ఎవరు పట్టించుకోరు, కానీ ఈ విధంగా చేయడం, ఒక్కొక్కసారి ఆయన ప్రవచనాలు కూడా ఆడవాళ్ళకి ఎగనెస్ట్గా చెప్పడం వల్ల ఇవన్నీ వాటికి లింక్ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రవచనాలు ఏంటంటే అమ్మా అగనెస్ట్గా కూడా కాదు, అంటే మన సనాతన ధర్మం ప్రకారం మంచిగా బట్టలు వేసుకోండి, అది అవతల వ్యక్తులను ప్రేరేపించే విధంగా బట్టలు వేసుకోకండి అనేది ఆయన ఏదో మంచి మాటలే చెప్పాడు. అది కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్పాడు తప్ప అది వేరే ఇదేం కూడా కాదు. దాన్ని దేనైనా మనం రాజకీయం చేయొచ్చు, కాదు ఇది కవితకు అనర్హం అన్నట్టు ప్రతిదీ పేరు వస్తున్నప్పుడు అన్ని రకాల కోణాల్లో ఆయన్ని పట్టుకొని లాగేవాడు కూడా ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది, కప్పలు రకరకాల దేశాల కప్పలన్నింటినీ కూడాను రకరకాల సీసాల్లో పెట్టి ఒక మ్యూజియంలో పెట్టారట, అన్నిటికీ మూతలు పెట్టారట. ఇండియా కప్పలకి మాత్రం మూత పెట్టలేదట, ఎందుకంటే ఒక కప్ప పైకి పోతుంటే మిగతా కప్పలు కిందకి లాగుతుంటాయట. సో ఒక వ్యక్తి బాగుపడుతున్నాడంటే ఇంకా రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. బట్ ఈవిడ ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడో ఏదో గుర్తు తెచ్చుకొని మరి చాదస్తంతో మాట్లాడుతుందో తెలియదు. కేవలం ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ వీడియోస్ పెట్టిందంటారా, లేకపోతే ఆవిడ వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారంటారా? నేనైతే ఎవరు వెనకాల ఉండేని చేసుకొని అనుకోను, కానీ ఆవిడ చేసిన పని వల్ల ఆవిడకి కౌంటర్లు గట్టిగా ఇచ్చిన వాళ్ళకి ఈవిడ సమాధానం చెప్పుకుంటే అది పెరుగుతూ పోయి ఆయన ఈ రోజున ఆయన ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య ఒక వార్ జరిగింది. ఆయన ఏదో సినిమాని రివ్యూ సరిగా ఇవ్వలేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఆయన తిట్టడం, ఈయన ఏకంగా పవన్ కళ్యాణ్ తిట్టడం. తిట్టింది ఫ్యాన్స్, ఈయనేమో తిట్టేది పవన్ కళ్యాణ్. అలా ఈయన గరికపాటి గారి ఫ్యాన్స్ ఎవరో ఈవినేదో అని ఉంటారు. ఈవిడేం పెట్టింది, గరికపాటి నీచుడు, గరికపాటి అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి రకరకాల
పద్యాలు ఈవిడికి ఎంఏ తెలుగు సాహిత్యంలో కాస్త పట్టు ఉండడంతో ఆవిడ మీద పద్యాలు కూడా రచించి వదులుతుంది ఆవిడ. సో అది జీర్ణించుకోలేని చాలామంది ఆవిడ మీద తిట్లు దండకాలు మొదలెట్టారు. సో నన్నే తిడతారా, ఆయన ఇంకెంత నిచ్చుడో చెప్తానని చెప్పి ఇంకా ఆయన మీద ఆడిపోసు. అంటే కేవలం ఆవిడ మీద కామెంట్స్ చేశారు అని చెప్పి ఆవిడ ఇలా చేస్తున్నారంటారా? ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాను అనే భావనలో ఆవిడ చేస్తున్నారు తప్ప దీనివల్ల ఒక దిగజారుడు వ్యాఖ్యలు జరుగుతున్నాయి అనేది తెలియకుండా, అంటే గుట్టుగా ఉంచుకోవాల్సిన చాలా విషయాలు బయట పెట్టుకొని చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా జీర్ణించుకోలేని ఎగ్జాంపుల్స్ చెప్పింది ఆవిడ. రామాయణంలోట రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు రాముడు బంగారు లేడిని తీసుకురమ్మంటే వెళ్ళాడు కదా, అప్పుడు లక్ష్మణుడు కాపలా పెట్టినప్పుడు రావణాసుడు వచ్చి సీతను ఎత్తుకుపోయాడు, అది మనకు తెలిసిందే. అదే ఒకవేళ లక్ష్మణుడే సీతతో వెళ్ళిపోతే ఏంటండి ఈ మాటలు? నా జీవితంలో ఇదే జరిగింది అంటుంది ఆవిడ. అదే అంటే నేను అదే అంటున్నాను, ఆవిడ మామూలు కామెంట్స్ పాస్ చేసి ఉంటే ఎవరు ఇంత పట్టించుకోకపోవచ్చు. కానీ ఇంత అంటే కాంట్రవర్షియల్గా మాట్లాడటం వల్లే అందరూ ఏంటి ఇన్ని రోజులు గరికపాటి గారు అంటే అందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది యూత్లో. కానీ ఇన్ని రోజులే కాదు, ఇక ముందు కూడా ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు. ఇలాంటి బురద జల్లుడు కార్యక్రమాలు ఎవ్వరు కూడా తీసుకోరు. ఎందుకంటే మీరు ఫస్ట్ అడిగారు, బీయింగ్ ఎ లేడీ, మీ నుంచి వచ్చిన ఫస్ట్ క్వశ్చనే పిల్లల్ని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది ఒక తల్లిగా. మీరు ప్రతి లేడీ ఫీల్ అయ్యేది అదే. ఆవిడేముంటుంది, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి ఇవ్వండి అని అడిగితే రాదు. నువ్వు చేసే పనుల వల్ల నీకు రెస్పెక్ట్ వస్తుంది. జస్ట్ బికాజ్ యు ఆర్ ఎ లేడీ యూ డోంట్ గెట్ రెస్పెక్ట్. ఒక తల్లిగా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు అంటే, నేను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయానో మీకు తెలుసా? ఈ రోజు దాకా వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు ఆవిడని రానివ్వలేదు తెలుసా? మరి సొంత పుట్టింట్లోనే నీకు రెస్పెక్ట్ లభించలేదు, బయట వాళ్ళని నువ్వు అడుగుతున్నావు రెస్పెక్ట్ కోసం. ఎందుకు అంటే, నిన్ను ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన సోదరుడితో నువ్వు వివాహం చేసుకొని వచ్చేసావు, ఇది ఎంత దిగజారుడుతనం అని పుట్టింట్లో వాళ్ళు భావించి నిన్ను వేలేశారు. ఈవిడేం చెప్పుకుంటుంది, నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు, బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగా బలవంతంగా తీసుకెళ్తే ఇన్ని రోజులు ఉండలేరు కదా, అది పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని కానీ 12 ఏళ్ళు సంసారం చేసి ఇవాళ గుర్తొచ్చిందా బలవంతంగా తీసుకెళ్ళి? సో ఇవన్నీ కూడా అంటే, నేను ఒక ఆబ్జెక్ట్ని, నన్ను తీసుకెళ్లారు, నన్ను పెళ్లి చేసుకుని నాతో పిల్లల్ని కన్నారు అంటే, నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? నువ్వు నో అని చెప్పలేవా నీకు ఇష్టం లేకపోతే? అండ్ ఆ టైంలో నాతో నన్ను ఒంటరిదాన్ని చేసేసారు. నాకు ఆ టైంలో భరణం కూడా ఇప్పించుండేవాళ్ళేమో. భరణం ఎందుకు ఇస్తారండి? పిల్లల్ని నువ్వు కనుక పెంచుకుంటే వాళ్ళ ఖర్చుల కోసం ఇవ్వాలి తప్ప, ఇప్పుడు ఈయన పెంచుకున్నారు కాబట్టి ఈవిడ ఇవ్వాలి భరణం. నిజం చెప్పాలంటే ఆయనే కదా రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని పెంచింది. నువ్వు భరణం ఇవ్వాలి, ఇంకా నాకు ఇవ్వాలి. నాకు నా ఇల్లు రాయిపించేసుకున్నారు, నా ఏదో చెప్పించేసుకున్నారు. నీ ఇల్లు రాయిపించుకున్నారో లేదో మాకు తెలియదు. నిజంగానే రాసిస్తే మంచిదే, నీ పిల్లలే ఉంటున్నారు దాంట్లో, నువ్వే వదిలేసి వెళ్ళిపోయాయని చెప్తున్నావు. నాకు ప్రేమ దొరకలేదు, నాకు నేను కోరుకున్నది ఏదో దొరకలేదు. ప్రేమ దొరికినప్పుడు పిల్లలు ఏం చేశారు? పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తనతో పెట్టుకోవాల్సింది కదా. వద్దు నా జీవితం అంటే, ఆవిడ సాధారణంగా మీరు అన్నట్టుగా మహిళలు ఏం జరిగినా సరే పిల్లల్ని అంట పెట్టుకొని ఉండాలనుకునే మెంటాలిటీ కూడా కాదు అన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఆవిడ ఏదో 12 ఏళ్ళు పెంచాను, ఇంకా నేను వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. బట్ నీ పిల్లల్ని పెంచుకుంటూ ఆయన ఏదో ఉంటుంటే ఆయన మీద రాళ్ళేస్తే రేపు నీ పిల్లల మీద కూడా ఇదవుతుంది కదా ఆ ఎఫెక్ట్. ఇప్పుడు అదే కదా, పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే రేపు మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు, పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు ఎందుకు ఆవిడ ఎంత అగ్రెసివ్గా చేస్తున్నారు అసలు? ఒక టైంలో మేబీ చాదస్తం ఎక్కువైపోవడం వల్ల అలా చేస్తుందేమో అని అనిపిస్తుంది తప్ప, నాకు ఆవిడని ఇంకా వేరే మోటివ్స్ ఆపాదించాలని కూడా లేదు. ఆవిడ ఏదో డబ్బు కోసమో లేకపోతే రాజకీయంగా ఆయన్ని దిగజార్చడం కోసమో చేస్తుందని నేను అనుకోను. ఆవిడికి చాలా గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. ఇదే క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ ప్రపంచం అంతా అడుగుతుంది ఇవాళ ఆవిడని. పిల్లల్ని వదిలి నువ్వు వెళ్ళిపోయి ఆయన పెంచుకుంటుంటే, ఇప్పుడు భరణం ఎందుకమ్మా, భరణం ఎందుకు ఇస్తారు? బతకలేదు, పిల్లలు లేకపోయినా సరే ఒక ఒంటరి మహిళ బతకలేదు అని ఆవిడ MA చేసి ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడి నిజంగా ఆవిడ సెల్యూట్ చేయాలి. ఆ విషయంలో ఆవిడ సొంతంగా సంపాదించుకొని ఆవిడ ఇల్లు కట్టుకొని ఆవిడ గర్వంగా సగర్వంగా బతుకుతుంది. మేబీ ఈ విషయంలో కరెక్ట్ కాకపోవచ్చు, ఆవిడ కాళ్ళ మీద ఆవిడ దాని మహిళా సాధికారత సాధించింది ఆవిడ. సో నీకు భరణం ఎందుకు? అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు ఆయన డబ్బులు అని చెప్తూనే ఒక పక్క ఎప్పుడో నాకు భరణం ఇవ్వలేదు, ఆ టైంలో నేను అలా ఉన్నాను, నాకు భరణం రావాల్సింది కాదు. కష్టపడడం తప్పు కాదమ్మా, ప్రతి ఒక్క మగాడు కష్టపడతాడు, ఆడవాళ్ళు కష్టపడతారు. మన బతుకు తెరువు కోసం మనం కష్టపడాలి. నేను కష్టపడడం
వాళ్ళ తప్పు అంటే ఎట్లా? నువ్వు చదువుకున్నావు, కష్టపడు, సంపాదించు, గుడ్, దానికి వర్ణం దేనికి? అండ్ నీ పిల్లల్ని ఆయన పెంచుకున్నప్పుడు నువ్వు ఇవ్వాలి ఇంకా ఏదన్నా ఉంటే. సో అంటే చాలా లాజిక్లెస్గా అనిపించింది ఆవిడ మాటలన్నీ కూడాను. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను అని చెప్పిన దాంట్లో ఆవిడ ఏమంటున్నారంటే గరికపాటి గారు క్రిమినల్ కేసు పెట్టారు ఆవిడ మీద అని చెప్పి. ఇది ఎంతవరకు నిజం అంటారు? అదే అండి, ఎవరు పెట్టినా ఆయన పెట్టించాడు. పెట్టింది ఆయన కాదు యాక్చువల్గా, ఓకే. క్రిమినల్ కేసు కూడా కాదు. అది బేసికల్లీ ఏంటంటే వాలి సుగ్రీవుడు భార్య, ఓకే ఓకే, వాలి భార్య సుగ్రీవుడి భార్యని వాలి తీసుకెళ్ళిపోతాడు. అది తప్పు కదా, అవును, ఎవరికైనా తప్పే. పరస్త్రీ వేరే వాడి భార్యని, అవును, ఈవిడేముంటుంది తమ్ముడి భార్య కాబట్టి మరదల వరుస అవుతుంది కాబట్టి పర్లేదు, వదినైతే తల్లితో సమానం, మరదల వరుస అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం అంతా చేస్తే తప్పుని చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళని ఏమి మనం రాముడిలాగా చూపించట్లా, ఆయన విలన్గానే చూపించాము, రాముడు చంపేశాడు, వాడు అంతకుమించి పెద్ద సంస్కారవంతుడని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొంతకాలం నుంచి ఇలాంటి కేసులు, అంటే ఒకళ్ళ మీద బురద జల్లడం కానీ కాంట్రవర్సీస్ వేయడం కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటారు? లైక్ మొన్న ఈ కేసెస్ చూసినా కూడా అది అంటే ఇంతకుముందు కూడా జరుగుండి ఉండేవి, బట్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు 4 గోడల మధ్యలో ఉన్నా కూడా మన మీడియా అరచేతుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆవిడ యూట్యూబ్లో పెట్టడం, బేసికల్లీ ఆవిడ ఒక్కతే ఉండడం వల్ల, ఆవిడకి తోచకపోవడం వల్ల, ఆవిడ గత స్మృతులన్నీ గుర్తుకొచ్చి ఆ బాధలేవో పెట్టుకుంటున్నప్పుడు అంతా ఓకే. కాకపోతే ఆ నీచుడు అనే మాటలు అలాంటివన్నీ కూడా మాట్లాడు ఆయన. మేబీ ఆయన ఒకవేళ మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటే మరి ఇద్దరు పిల్లలు అయితే కనరు కదా, సో బలవంతంగా చేసుకున్నప్పుడు. ఈవిడ ఆయనకన్నా పెద్ద ఆవిడ, 2 ఏళ్ళు నాకన్నా చిన్న ఆవిడ, ఒరే అంటుందట. సో నన్ను బలవంతంగా పెళ్లి చేసేసుకున్నా అంటే ఎంత తప్పది. ఆల్రెడీ నీకు పెద్దవాళ్ళు ఒకరినిచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళని వద్దనుకొని ఇంకొకరితో నేను వెళ్ళలేదు ఆయన తీసుకెళ్ళాడంటే, అరే నేను రానని నువ్వు చెప్పాలి కదా. పోనీ తీసుకెళ్ళినప్పుడైనా సరే వచ్చేసేయాలి కదా. అవి నేను ఒక ఆబ్జెక్ట్, నన్ను తీసుకెళ్తే వెళ్తాను, కరెక్ట్గా మాట్లాడటం కరెక్ట్ కదా, అదే అంటున్నాను. ఇప్పుడు ఇద్దరు చేసిన, ఒకవేళ తప్పు అయితే ఇద్దరు చేసిన తప్పు, సరే అది ఆయన కూడా చేసి ఉండొచ్చు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ అప్పుడెప్పుడో జరిగింది. నేను బోయవాడితో పోలుస్తాను, ఇప్పుడు వాల్మీకినే చూద్దాం, రామాయణమే చదువుదాం, ఆయన చెప్పిన మంచి మాటలు తీసుకుందాం, ఆయన గతం జీవితంలో ఏం చేశాడు అదేది ఇర్రిలవెంట్. సో ఇప్పుడు దీని గురించి అసలు గరికపాటి గారు ఏం మాట్లాడలేదు, ఎందుకంటారు? ఖచ్చితంగా మాట్లాడాలమ్మా, ఆయన మాట్లాడాలి. ఎందుకంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయకూడదు. ఆయన మనం పొద్దున లేస్తే ఆయన మనందరికీ ఎలా బతకాలి అని శుద్ధులు ప్రవచనాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు మనందరం కూడా అవును బాగుంది, చాలామంది చెప్పేటందుకైనా నీతులు ఉన్నాయి అని అడిగే స్టేజ్కి ఆయన రాకూడదు. ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అంటే ఆయన గతంలో జరిగిన దానికి సమాధానాలు చెప్పక్కర్లా, ఇప్పుడు దానికి అసలు ఎందుకు ఈవిడ చేస్తుంది అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఆయన, లేకపోతే వాళ్ళ పిల్లలు గురజాడ కానీ శ్రీశ్రీ కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఆయన ఏ ప్రవచనం చెప్పినా కూడా ఎక్కడో ఒక ఆకతాయి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇలాంటి ప్రశ్న సంధించకపోరు, ముందు మీ ఇంట్లో చక్కబెట్టుకోండి తర్వాత రండి అని చెప్పి ఆయన మాటలు రాకపోరు. బట్ ఆయన నిజంగానే పూజలు పద్మశ్రీ అందుకున్న ఒక గౌరవనీయులైన వ్యక్తి. చిన్నప్పుడు ఎవరో ఏదో తప్పులు చేసినంత మాత్రాన అది జీవితకాలం అదే పెట్టుకొని, ఎప్పుడో జరిగిన దాన్ని పెట్టుకొని ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు. మనం దాని గురించి చర్చించకపోవడం కూడా ఇది. బట్ ఆయన మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి, ఆయన సరిచేయాలి. ఓకే, థ్యాంక్ యూ భోష గారు, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.